హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఇవాళ వీడియోలో నేను తీసుకున్న కొన్ని వస్తువులు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదైతే చాపింగ్ బోర్డు స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకున్నాను అనమాట. చాలా ఆలోచించాను కానీ వుడెన్ది తీసుకోవాలా లేకుంటే ఇది తీసుకోవాలా అని చెప్పేసి, బట్ వుడెన్ది మెయింటెనెన్స్ ఎక్కువ అని అనిపించింది. అండ్ తొందరగా కూడా ఈ వర్షాకాలంలో ఏంటంటే కొంచెం వాటిని తడిగా ఉన్న బూజు పట్టేసి ఉండడం, పొక్కులుగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయని అనిపించింది. ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకున్నాను. ఇప్పటికి తీసుకొని ఒక 1 మంత్ అవుతుందండి. నాకు చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. మనం తినే ప్లేట్స్ లాగానే సేమ్ ఇది కూడా అంతే. ఇంక ఇది వచ్చేసి వాల్ హ్యాంగర్ అండి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్కి సంబంధించిన సింబల్స్ అంట ఈ 4. నేను కూడా కామెంట్స్ చూసి తీసుకున్నాను. జస్ట్ నాకు 95 రూపీస్ పడింది. లుక్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది అనమాట. మీకు ఈ రెండిట్లో ఎవరికైనా ఏవైనా నచ్చింటే కావాలనుకుంటే నన్ను అడగండి, నేను లింక్ షేర్ చేస్తే మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇవైతే నిన్న మార్ట్కి వెళ్ళేసి వచ్చాము. ఈ సరుకులు ఏమీ సర్దలేదనమాట. ఫస్ట్ బాక్సెస్ అన్నీ నీట్గా కడిగేసి ఫ్యాన్ కింద ఆరపెట్టేసి ఉంచాను. ఇంక ఇవాళ అయితే అన్నీ సర్దేస్తూ ఉన్నాను. సరుకులు తెచ్చడం ఒకటే పని అయితే అండి, ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ బాక్సెస్లోకి అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం కొంచెం పని అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి పెట్టేసుకున్నామంటే ఇంకొక నెల వరకు వాటిని టచ్ చేయాల్సిన అవసరం లేదనమాట. హ్యాపీగా రిలీఫ్గా ఉంటుంది మనకి. ఈ బాక్సెస్ కూడా నేను అన్నీ అమెజాన్లో తీసుకున్నాను. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్స్ ఇస్తాను. ఇవి ఆల్మోస్ట్ తీసుకొని నేను 2 years అవుతుందండి. బట్ ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం రాలేదన్నమాట. మంచిగా ఉన్నాయి. 8 బాక్స్. దానికి వచ్చేసి మూత అలా ఓపెన్ చేయడానికి ఉంటుంది అనమాట, మొత్తం కాకుండా. సో చాలా బాగా వర్క్ అవుతున్నాయి నాకైతేను. ఇంకైతే మొత్తానికి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. అలాగే కబోర్డ్ కూడా క్లీన్ చేసేసి పేపర్స్ అన్నీ కూడా మార్చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే అన్నీ సర్ది పెట్టేసుకుంటున్నాను. వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయిందనమాట. ఇంకా ఇవాళ పప్పు చేస్తున్నాను. అయితే అండి, వంటలు ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారండి బాబు. నేనైతే యూట్యూబ్లో చూశానమాట. ఒక్కోసారి పప్పు ఏంటో నేనైతే జస్ట్ ఓన్లీ టొమాటో, పచ్చిమిర్చి, పసుపు వేసి వేస్తాను. అప్పుడప్పుడు ఆనియన్ వేస్తాను అనమాట, అంతేను. ఇంకొకరేమో చేశారు ఆనియను, అలాగే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేస్ట్ చేశారనమాట. మళ్ళీ నేను చేసేది కరెక్టా లేకుంటే వాళ్ళు చేసేది కరెక్టా నాకైతే అర్థం కాలేదు. సరే, వాళ్ళు చేసినట్లు ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇవాళ సేమ్ అదే ట్రై చేశాను అనమాట. నాతో ధనియాలు లేవు, ధనియాలు వేయలేదు, అంతేను. మిగతావన్నీ వేసేసుకున్నాను. చాలా బాగుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చుతుందండి. ఒక్కొక్కరు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరు వేరేలాగా వంటలు చేస్తారు అని అనిపించింది అనమాట. ఇంకా పోపు పెట్టేసుకున్నాను. నాకైతే పోపు కొంచెం మాడితేనే టేస్ట్ మంచిగా అనిపిస్తుందేమో అని అనిపిస్తుందండి. ఇంకా పోపు పెట్టేసుకొని వడియాలు కూడా వేపేసుకున్నాను అనమాట. ఇంకా హ్యాపీగా లంచ్ చేసేసాను. అన్ని వంటలు అవంతా కిచెన్ క్లీన్ చేసుకునే లోపు ఇన్ని సామాన్లు పడ్డాయి అన్నమాట. అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఒకేసారి బండ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంక ఈవినింగ్ స్నాక్స్ లేకపోతే నైట్ డిన్నర్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది కదా.
ప్రతిరోజు నాది ఏదో ఒక టైంలో అండి ఈ రొటీన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎవ్రీడే అది మార్నింగే అయ్యుండొచ్చు టిఫిన్ తిన్న తర్వాత, లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాతనో, అలా ఖచ్చితంగా మొత్తం గ్యాసు, బండలు అన్నీ క్లీన్ చేసేసుకుంటాననమాట. నాకేంటంటే ఆ గోడకు కూడా చిట్టేస్తుంది చిమ్నీ అదేం లేదనమాట. సో దట్ అందుకోసమని ప్రతిరోజు క్లీన్ చేసేసుకుంటాను నేనైతేను. ఇంకా మా ఆయన ఎన్నిసార్లు చెప్పింటాడో, అది ఈ మధ్య గ్లాస్ టాప్ది వస్తుంటాయి కదండి స్టవ్, అది కొనుక్కో ఇది మార్చేసి అని. మనం ఇంత రఫ్ అండ్ టఫ్ వాడేకి అవి సెట్ కావేమో అని అనిపించింది. ఇంకా నాకు ఇదే బాగుందిలే అని చెప్పేసి నేను ఇదే ఉంచేసుకున్నాను అనమాట. దాన్ని ఇంతలాగా కడగకూడదంట, జస్ట్ క్లాత్ రబ్ చేసేసుకోవాలి అని చెప్పారనమాట. ఇంకెందుకులే ఇది పోయిన తర్వాత కావాల్సింటే మళ్ళీ చూద్దాం అని చెప్పేసి నేను అదేం తీసుకోలేదన్నమాట. ఇంకా ఏది బెటర్ అనిపిస్తుంది, ఇలా స్టెయిన్లెస్ స్టీల్ది బెటర్ లేకుంటే ఆ గ్లాస్ టాప్ది ఈజీ మెయింటెనెన్స్ అనిపిస్తుందో చెప్పండి నాకు ఒకసారి. హమ్మయ్య! కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉందన్నమాట. మీరైతే నా వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.